వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ జిల్లాలో అన్నను కరెంట్ షాక్ ఇచ్చి చంపిన ఘటనలో కొత్త ట్విస్ట్ ఏర్పడింది. వదినతో నిందితుడు గోపికి వివాహేతర సంబంధమే దీనికి ప్రధాన కారణమని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అన్నను చంపేస్తే వదినతో కలిసి ఉండొచ్చని హత్యకు స్కెచ్ వేసినట్లు కూడా తెలుస్తుంది. వదినతో చనువుగా ఉంటూ రెడ్ హ్యాండెడ్ గా పలుసార్లు గోపి దొరికినట్లు కూడా స్థానికులు తెలియజేస్తున్నారు. దీంతో పంచాయతీ పెట్టడంతోనే పుట్టింటికి వదిన లలిత కూడా వెళ్లిపోయింది. అప్పటి నుంచి అన్న శంకర్ పై గోపి కక్ష పెంచుకున్నాడు. నిన్న పనికి వెళ్లి మద్యం తాగి ఇంట్లో పడుకున్న శంకర్ పై అర్ధరాత్రి కాళ్లకు చేతులకు కరెంట్ షాక్ ఇచ్చి హత్య చేశాడు గోపి. అయితే మీరు ప్రెసెంట్ బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో విజువల్స్ కూడా చూస్తున్నారు. అదే వైర్ తో కూడా గోపి హత్య చేశాడు శంకర్ ని, అన్నయ్య శంకర్ ని కూడా హత్య చేశాడు. అయితే మీరు ఏదైతే ఫోటో చూస్తున్నారో చనిపోయిన వ్యక్తి ఆయనే, అన్నయ్య శంకర్ ఆయన. అయితే ఫస్ట్ ఫోటోలో ఎవరైతే కూర్చున్నారో ఆయన గోపి, అయితే హత్య చేసిన ఆయన గోపి. సెకండ్ ఫోటోలో చనిపోయిన ఆయన శంకర్. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్లో అందిస్తారు. ఎస్ రెడ్డి, మనం చూసుకున్నట్లయితే మద్యం తాగి డబ్బుల విషయంలో ఆయన చంపేసినట్లు కూడా అనుకున్నాం, కానీ నిజానికి వివాహేతర సంబంధం వల్లనే అన్నయ్యని చంపినట్లు కూడా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి, పోలీసులు ఏమంటున్నారు? మెదక్ జిల్లా శివంపేట మండలము, అదేవిధంగా బిక్య గ్రామ పంచాయతీ పరిధిలోని నాలుగుతాండలో జరిగిన శంకర్ ను అతి దారుణంగా విద్యుత్ షాక్ ఇచ్చి చంపిన వివాహం విషయంలో మాత్రము వదినతో ఉన్న వివేచన సంబంధం కారణంతో హత్య చేసినట్లుగా పోలీసులు అదేవిధంగా నిందితులను పట్టుకున్న తర్వాత అరెస్ట్ చేసి వాళ్ళు మీడియాకు వెల్లడించడం జరిగింది. వినైనా ఇది చూస్తే మాత్రం అంటే మనం అనుకున్నట్టుగానే అంటే అతి క్రూరంగా విద్యుత్ షాక్ ఇచ్చి అన్నను ఏ విధంగా చంపాడు, ఎందుకు చంపాడు, అసలు తన కారణాలు ఏంటి, పోలీసుల ద్వారా నిందితులు భోగి ఎప్పుడైతే బయటకు వస్తారో అప్పుడు మాత్రమే బయటకు వచ్చే అవకాశాలు లేని మనం అనుకున్న విషయంలో మాత్రం వాస్తవాలు బయటకు తీయడం జరిగింది. అయితే అతి క్రూరంగా విద్యుత్ షాక్ ఇచ్చి అతను రెండు అంటే ఒక పేషెంట్ నోటలు రెండు ఒక చేతికి అదేవిధంగా కాలుకు పెట్టి బటన్ ఆన్ చేయడం, ఆ తర్వాత అతను ఆ కేకలు వేయడం తోటి అతను చనిపోయడం 2-3 క్షణాలు పట్టిన అతను ప్రాణాలు వదిలేయడం జరిగింది. దీంతో పాటు అక్కడ కేకలు వేసే తండ్రి మాత్రం బయట ఉన్న తండ్రి ఇంటికి వెళ్ళి అతన్ని ఏం జరిగిందని తెలుసుకున్న లోపి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత కూడా అతను పట్టుకునే ప్రయత్నం చేసినా కానీ ఎప్పుడైతే గోపి అన్నం చంపిన తర్వాత పారిపోవడం జరిగింది. నిజంగానే వివాహేతర సంబంధము మానవ సంబంధాలన్నీ కూడా మంట కలుస్తున్నాయని చెప్పి ఒకవైపు పోలీసులు కావచ్చు, లేకుంటే సోషల్ మీడియాలో కానీ మిగతా చోట్ల కానీ ఇటువైపు అంటే ఎలాంటి పరిణామాలు దారితీస్తున్నాయో కూడా వాళ్ళు వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాంతో పాటు ఎక్కడ చూసినా కొన్ని సందర్భాల్లో కూడా సొంత వాళ్ళు చంపుకోవడం, ఆ తర్వాత కటకడాలకు వెళ్ళడం, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటున్నాయని చెప్పి ఆలోచనకు రావచ్చు. దీంతో పాటు ఇక్కడ చూస్తే మాత్రం మెదక్ జిల్లాలో జరిగిన దారుణ సంఘటన మాత్రం సొంత తోబుట్టును మాత్రం విద్యుత్ షాక్తో చంపి ఆ తర్వాత తను పరారైపోయి ఆ తర్వాత నిందితులు మాత్రం పోలీసులు 8 నిందితులు గోపిని 8 గంటలను పట్టుకోవడం జరిగింది. దీనికి ప్రధాన కారణం మాత్రం తన అన్న ఎప్పుడైతే ఇతను గోపి కూడా 6 మాసాల కింద మాత్రం ఒక డ్రగ్స్ కేసులో ఆ జైలుకు వెళ్ళి బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన తర్వాత కూడా తన అన్నంతో తొలగించుకుంటే తప్ప తన వదిన సొంతం కాదనే ఆలోచనతోటి దురుద్దేశంతో ఈ హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆ తర్వాత కూడా అతను అరెస్ట్ చేసి కూడా ఆ జైలు పంపే ఏర్పాట్లు అయితే ఉన్నట్టు మనకు కొంత సమాచారం అయితే రావడం జరిగింది. సిఐ మాత్రం ఆ విధంగా ఆ మీడియాకు సమాచారం అందించడం జరిగింది. ఇది చూస్తే మాత్రం మెదక్ జిల్లాలో ఇలాంటి ఘటన విద్యుత్ షాక్ తో చంపడం, ఆ తర్వాత కూడా ఇటీవల కొన్ని సందర్భాల్లో కూడా ఈ అన్నలు తమ్ములను ఆస్తి వివాదాలు కొన్ని లేకుంటే పంచాయతీ వివాదాలు కొంతమందిని చంపుకోవడం జరిగింది. కానీ ఈ విధంగా మాత్రం విద్యుత్ షాక్ తోటి అన్నను చంపి తాను మాత్రము అక్కడ వదినతో వేతన సంబంధం కొనసాగించే అవకాశాలు ఉంటాయని చెప్పి ఆలోచనతో వెళ్ళినట్టుగా ఆ పోలీసుల విచారణలో వెల్లడించినట్టుగా గోపి మనకు సమాచారం వస్తుంది. వినయన అయితే దుర్గారెడ్డి అమ్మగా భావించాల్సిన వదినతో ఆయన వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. మరి ఈ నేపథ్యంలో వదిన లలిత అలానే గోపి ఇద్దరు కూడా ప్లాన్ ప్రకారమే శంకర్ ని చంపారా? పోలీసులు ఏమంటున్నారు? అయితే ఇప్పుడు మనం అంటే మీరు అడిగినట్లుగా వాస్తవానికి అయితే గోపి ఆలోచన మాత్రం తన వదిన లలితను తన సొంతం చేసుకోవాలనే ఆలోచనతో చేసినట్టుగానే మాత్రం పోలీసులు విచారణ చేపట్టడం జరిగింది. నిజంగా తల్లిలా భావించాల్సిన వదిన అంటే దాదాపు వదిన లలిత మాత్రం ఆ కోణంలో ఏమన్నా అన్నకు సహకరించడానికి ఇక్కడ లేదు కనుక ఆ విషయాలు ఏమన్నా ఫోన్లో ఎవరైనా సంభాషించారా లేకుంటే ఏ విధంగా ఏమన్నా ప్లాన్ చేసుకున్నారనే విషయాలు అయితే మాత్రం పోలీసులు వెల్లడించలేదు. ఒకవేళ నిజంగానే ఆ రకంగా ఉన్నట్టుంటే అతను కూడా శంకర్ కూడా ఇప్పటికే 2 మార్లు కూడా వేరే పెళ్లిళ్ళు చేసుకోవడం జరిగింది. తర్వాత కూడా ఈ లలితను కూడా తీసుకొచ్చుకున్నాడు పెళ్లి చేసుకోవడం అని చెప్పి కోపంతో పాటు అంటే పంచాయతీలో 4 సార్లు కూడా ఇతన్ని మందలించినట్టు తెలుస్తుంది. ఆ విషయాలు మాత్రము ఆ పోలీసులు ముందు అటు కుటుంబ సభ్యులు కానీ ఇటు వీళ్ళు తల్లిదండ్రులు కానీ అంటే ఎవరైతే గోపి తండ్రి కానీ వెల్లడించలేకపోయాడో తర్వాత కూడా అతను నిందితులు దొరికిన తర్వాత ఈ విషయం మాత్రం బయటకు రావడం జరిగింది. నిజంగా అంత క్రూరంగా ఎందుకు విద్యుత్ షాక్ ఇచ్చి అంటే
దాదాపు ఒక ఫేస్ నోటలు విద్యుత్ షాక్ పెట్టంగానే ప్రాణాలు కోల్పోతుంటారు. ఆ తర్వాత 2-3 సార్లు కూడా బటన్ ఆన్ చేయడం వల్ల ఇతను ప్రాణాలు కోల్పోయినట్లుగా తేలింది. నిజంగా లలిత ప్రమేయం ఏమైనట్టుంటే కూడా పోలీసులు ఆ విచారణలో విచారణ చేసిన తర్వాత ఆమెను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. నిజంగా ఇందులో ప్రమేయం ఉందా, లేకుంటే సంభాషించారా, లేకుంటే ఆమె ఇక్కడ లేదు కనుక పోలీసులు ఆ కోణంలో విచారణ కొంత సమయం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తాయని చెప్పవచ్చు. తల్లిలాగా భావించారు, అంటే వదిన అంటే తల్లి తర్వాత ఉంటుంది, తల్లిలాగా తనకు అన్ని అంటే అన్న భార్య, సొంత అన్న భార్యను కూడా అట్లా చేయడము ఏమైనా చర్యగా వారు పోలీసులు భావించడం జరిగింది. గ్రామస్తులు కూడా గోపిపై కొంత కోపంగా ఉన్నట్లుగా కొంత సమాచారం అయితే వస్తుంది. నిజంగా గోపిని కూడా నేను సాయంత్రం మాత్రం పోలీసులు అరెస్ట్ చేసి తూప్రాన్ ప్రాంతంలో దొరకడంతో తీసుకెళ్లి అరెస్ట్ చేయడం జరిగింది. ఇక గ్రామాలకు మాత్రం వస్తే మాత్రం కొంత ఉద్రిక్త పనులు దాటించే అవకాశాలు ఉంటాయని చెప్పి ఆ దిశగా గ్రామంలో కొంత భద్రత ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. ఏదేమైనా నిజంగా శంకర్ ను అతి దారుణంగా విద్యుత్ షాక్తో చంపి తన ఆ భార్య అంటే అన్న వదినను వివేక సంబంధం కొనసాగించాలన్న దురుద్దేశంతో ఈ యొక్క ఘటనకు పాల్పడ్డట్టు హత్య చేసినట్లుగా పోలీసుల ముందు గోపి ఒప్పుకోవడం జరిగినట్లు తెలుస్తుంది. వినయన. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రెడ్డి. ఎస్, బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్న మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అయితే మెదక్ జిల్లా అన్నను కరెంట్ షాక్ తో చంపిన తమ్ముడు కేసులో కొత్త ట్విస్ట్ ఏర్పడింది. వదినతో నిందితుడు గోపికి వివాహేతర సంబంధమే దీనికి ప్రధాన కారణంగా కూడా పోలీసులు అనుమానాస్పదంగా కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే మీరు ప్రజెంట్ బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో విజువల్స్ కూడా చూస్తున్నారు. ఎవరైతే అన్నను చంపారో గోపి ఫోటోని మీరు చూస్తున్నారు. అలానే శంకర్ ఎవరైతే అన్నయ్య చనిపోయాడో ఆయన ఫోటోని కూడా మీరు ప్రజెంట్ బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నారు. అయితే అన్నను చంపేస్తే వదినతో కలిసి ఉండొచ్చనే హత్యకు స్కెచ్ వేసినట్లు కూడా తెలుస్తుంది. వదినతో చనువుగా ఉంటూ రెడ్ హ్యాండెడ్ గా కూడా పలుమార్లు గోపి దొరికినట్లు కూడా స్థానికులు తెలియజేస్తున్నారు. అయితే పంచాయతీ పెట్టడంతోనే పుట్టింటికి వదిన లలిత వెళ్ళిపోయారు. అయితే అప్పటి నుంచి కూడా అన్న శంకర్ పై గోపి తమ్ముడు కక్ష పెంచుకున్నాడు. నిన్న పనికి వెళ్లి మద్యం తాగి ఇంట్లో పడుకున్న అన్నయ్య శంకర్ పై అర్ధరాత్రి కాళ్లకు చేతులకు కరెంటు షాక్ ఇచ్చి హత్యకు గురి చేశాడు. అయితే మెదక్ జిల్లా శివ్యంపేట మండలం నాను తాండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడు గోపిని మరి ప్రజెంట్ బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఎస్ఐ మాట్లాడారు, అదొకసారి ఇప్పుడు చూద్దాం. ఈరోజు శివంపేట మండలం నాను తాండాలో ఒక మర్డర్ కేసు రిపోర్ట్ కావడం జరిగింది. అయితే సొంతం తమ్ముడే అన్నను చంపినాడు. అయితే ఆ తమ్ముడు గోపాల్ అని చెప్పేసి 22 years ఉంటాడు. వాళ్ళ అన్న శంకర్ 26-28 సంవత్సరాలు ఉంటాడు. వీళ్ళిద్దరికీ గత కొంతకాలంగా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి. అయితే అన్న పెళ్ళయింది, వాళ్ళ భార్య ఈ గొడవలతోనే భార్య కూడా వెళ్ళిపోయింది. ఇద్దరే ఉంటున్నారు, తండ్రితో పాటు ముగ్గురు కలిసి ఉంటున్నారు. తండ్రి ముందు రూమ్ లో ఉన్నాడు, ఇద్దరు అన్నదమ్ములు వెనక రూమ్ లో పడుకున్నారు. ఒక రాత్రి లేచి తండ్రికి అరుపులు వినపడంతో డోర్ తీసేసరికి ఈ పెద్ద కొడుకు శంకర్ను తమ్ముడు గోపాలు తన చిన్న వైరు తీసుకొని కాలుకొకటి చేతికొకటి 2 వైర్లు కలిపి ప్లగ్ లో పెట్టడం ద్వారా అతను అక్కడికక్కడ మృతి చెందడం జరిగింది. అయితే తండ్రి అరవడంతో ఆ చిన్న కొడుకు గోపాల్ అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. 2 బృందాలుగా మేము టీం చేసినాం. అతి త్వరలోనే అతన్ని పట్టుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఎవరు కూడా ఇలాంటి తప్పులు చేయొద్దు. చిన్న చిన్న మనస్పర్ధలకి కుటుంబాలు విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. మీరు ఇలాంటి చిన్న చిన్న వాటికి ఉంటే అది మాట్లాడుకోవాలి తప్ప ఏమి ఇలాంటి పెద్ద పెద్ద డిసిషన్ తీసుకొని అనవసరంగా జీవితాలు పాడు చేసుకోవద్దని సందర్భంగా తెలియజేస్తున్నాం. రక్త సంబంధాన్ని కూడా పక్కన పెట్టి వివాహేతర సంబంధంతో తల్లిలా భావించాల్సిన వదినతో వివాహేతర సంబంధమే దీనికి ప్రధాన కారణంగా కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. అయితే పలుమార్లు స్థానికులు గ్రామికులు కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కూడా పంచాయతీ పెట్టినా సరే ఎవరు పట్టించుకోకుండా వదిన ఎలానా సొంతం చేసుకోవాలని అనే నెపంతోనే గోపి ఈ దారుణానికి పాల్పడినట్లు కూడా తెలుస్తుంది. మీరు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో కూడా గోపి ఫోటోని చూస్తున్నారు. అయితే అన్నను కరెంట్ షాక్ ఇచ్చి నిద్రిస్తున్న సమయంలో కూడా కరెంట్ షాక్ ఇచ్చి కాళ్లకు చేతులకు కరెంట్ షాక్ ఇచ్చి అతి కిరాతకంగా హత్య చేశాడు. అయితే దీనికి ప్రధాన కారణంగా వదినతో వివాహేతర సంబంధమే దీనికి ప్రధాన కారణంగా కూడా పోలీసులు తెలియజేస్తున్నారు.